మహారాష్ట్రలో లోనార్ సరస్సు ప్రత్యేకమైనది. ఈ లేక్ 5,76,000 ఏళ్ల కిందట ఓ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఏర్పడింది. ఈ సరస్సు ఔరంగాబాద్కి 151 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సును అంతరిక్ష అద్భుతంగా చెబుతారు. టూరిస్టులు దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఈ లేక్ చుట్టూ చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ సరస్సులో నీరు సాల్టీగా ఉంటుంది. ఈ లేక్ 1.2 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంది. ఈ సరస్సు ఉన్న చోట 6.5 కోట్ల సంవత్సరాల కిందట సున్నపు రాయితో డెక్కన్ పీఠభూమి ఏర్పడింది. ఇలా సున్నపురాళ్లు ఉన్న చోట జరిగిన ప్రభావవంతమైన 4 ఉల్కాపాతాల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. మిగతా 3 దక్షిణ బ్రెజిల్లో ఉన్నాయి. లోనార్ సరస్సుకు ఆ పేరు పెట్టడానికి బలమైన కారణం ఉంది. ఈ లేక్లోని మట్టిని పరిశీలించగా చందమామపై ఉన్న ఖనిజాలు ఈ మట్టిలో కూడా ఉన్నట్లు తెలిసింది. అందువల్ల చందమామ నుంచి విడిపోయి వచ్చిన గ్రహశకలమే ఇక్కడ పడి ఉంటుందా అనే అనుమానం ఉంది. ప్రస్తుతం ఈ సరస్సు నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంటుగా ఉంది. గుజరాత్ అమ్రేలీ జిల్లాలో తులసి శ్యామ్ ఆలయం ఉంది. ఇది శ్రీకృష్ణుడి ఆలయం. ఈ ఆలయాన్ని చేరేందుకు ఒక రోడ్డు ఉంది. అది పైకి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోడ్డుపై కారును డ్రైవ్ చేయకపోయినా అది పైకి వెళ్ళిపోతుంది. స్టీరింగ్ జాగ్రత్తగా నడిపితే చాలు, కారు దానంతటా అదే పైకి వెళ్తుంది. నిజానికి అలా జరగకూడదు. అది భూమి గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధం. మరి ఇక్కడ అలా ఎందుకు జరుగుతోంది అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అప్పుడు విషయం స్పష్టమైంది. ఈ ఆలయం ఉన్న చోట చుట్టూ పెద్ద కొండలు ఉన్నాయి. అందువల్ల ఆ కొండల వాలు ప్రభావం వాహనాలపై ఉంటుంది. ఆ వాలు కారణంగా వాహనాలు వేగంగా వచ్చి ఆ తర్వాత అదే వేగంతో పైకి ఉన్న రోడ్డును ఎక్కేస్తున్నాయి. రోడ్డుపై ఉండి చూస్తే రోడ్డు పైకి ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఆ దారి కిందకు ఉంది. పక్కనున్న ఎత్తైన కొండల నుంచి కిందకు ఆ దారి ఉంది. అందువల్లే వాహనాలు అలా వెళ్తున్నాయి. అయితే వాహనాల్లో ఉన్నవారికి అలా అనిపించదు. ఎందుకంటే వారు ఉన్న ప్రదేశం నుంచి చూస్తే కారు పైకి దానంతటా అదే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోని ఎత్తైన 10 పర్వతాల్లో 9 హిమాలయాల్లోనే ఉన్నాయి. హిమాలయాల్లో ఎక్కువ భాగం ఇండియాలోనే ఉంది. ఎవరెస్ట్, కాంచనజంగా, ఎల్హోట్సే, మకాలు, చో ఓయు, ధౌలగిరి 1, మానస్లు, నంగ పర్బత్, అన్నపూర్ణ 1 పర్వతాలు హిమాలయాల్లోనే ఉన్నాయి. ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన 2వ పర్వతం K2 మాత్రం కారాకోరం శ్రేణుల్లో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్, చైనా కంట్రోల్లో ఈ పర్వతం ఉంది. అయితే దీన్ని క్రూరమైన పర్వతం అని పిలుస్తారు. 1953లో ఈ పర్వతంపై అమెరికా పరిశోధనా బృందం సాహసాలు చేసింది. ప్రపంచంలోని 5 ఎత్తైన పర్వతాల్లో అత్యంత ప్రమాదకరమైనది K2 అని ఆ బృందం తెలిపింది. 2021 వరకు ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి 4 ఒకరు చనిపోయేవారు. ఆ తర్వాత మరణాల సంఖ్య తగ్గింది. 2023 ఆగస్టు వరకు ఈ పర్వతాన్ని 800 మంది ఎక్కగా 96 మంది మరణించారు. అందువల్ల ఈ పర్వతాన్ని అధిరోహించడం అత్యంత సాహసోపేతం అనుకోవచ్చు. ప్రపంచంలో మొదటి గ్రానైట్ ఆలయం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఈ శైవ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని శిఖరాన్ని ఓ పెద్ద సింగిల్ రాయితో చెక్కారు. ఆ రాయి బరువు 80 టన్నులు, అంటే ఒక 8 లారీల బరువు అనుకోవచ్చు, లేదా 12 ఏనుగుల బరువుతో సమానం. అంత పెద్ద శిఖరాన్ని ఆ పైన ఎలా సెట్ చేశారన్నది షాకింగ్ విషయం. 11వ శతాబ్దంలో జస్ట్ 5 సంవత్సరాల్లోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ 50 కిలోమీటర్ల వరకు గ్రానైట్ క్వారీలు లేవు. దాదాపు 60,000 టన్నుల రాళ్లను ఈ ఆలయ నిర్మాణంలో వాడారు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే రాజరాజ చోళులు నిర్మించిన ఈ ఆలయం నుంచి నీడ నేలపై పడదు. ఆలయాన్ని నిర్మించేటప్పుడే నీడ పడకుండా ఉండేలా రాళ్లను అమర్చారు. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్, మట్టి వంటి వాటిని వాడలేదు. రాళ్లనే లింకులా చేసి నిర్మించారు. ఇలా ఈ టెంపుల్ అడుగడుగున మిస్టరీలతో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది.
ఇండియాలో భిన్నమైన వాతావరణం ఉండటం వల్ల ఈ దేశంలో రకరకాల పూల మొక్కలు పెరుగుతున్నాయి. ఇంత వైవిధ్యభరిత వాతావరణం ప్రపంచంలో చాలా దేశాలకు లేదు. మన దేశంలో ప్రధానంగా 8 రకాల పూల వాతావరణాలు ఉన్నాయి. అవి తూర్పు హిమాలయాలు, పశ్చిమ హిమాలయాలు, అస్సోం, సింధు మైదానం, గంగా మైదానం, డెక్కన్, మలబార్, అండమాన్స్. ఈ 8 ప్రాంతాల్లో 8 రకాల భిన్నమైన పూల జాతులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో వైవిధ్యభరితమైన మొక్కలు కలిగిన దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉంది. ఆసియాలో 4వ స్థానంలో ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 70% ప్రదేశంలో సర్వే చేయగా 46,000 రకాల మొక్కల జాతులు ఉన్నట్లు కోల్కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ 46,000 జాతుల మొక్కల్లో 15,000 జాతులు పూల మొక్కలున్నాయి. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఉత్తరాఖండ్లో భయుందార్ వ్యాలీ ఉంది. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అందువల్ల శతాబ్దాలుగా అది రహస్య ప్రాంతంగా ఉంది. 1931లో 3 బ్రిటిష్ పర్వతారోహకులు దారి తప్పి ఆ లోయలోకి వెళ్ళారు. అది వారికి మరో ప్రపంచంలాగా కనిపించింది. అప్పటి వరకు వారు చూసింది ఒక రకమైతే ఆ లోయ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. దాని నిండా రకరకాల పూలు ఉన్నాయి. ఆశ్చర్యపోయిన ఆ 3 ఆ లోయ నుంచి బయటకు వచ్చి ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పి దానికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పేరు పెట్టారు. ఆ పూల లోయ అద్భుతంగా ఉంటుంది. చుట్టూ మంచు పర్వతాలు, మధ్యలో ఎటు చూసినా రంగురంగుల పూలే కనిపిస్తాయి. ఆ పర్వతారోహకులు రాసిన బుక్ చదివిన ఓ టూరిస్టు 2019లో ఆ లోయకు వెళ్లి చూశాడు. తన జీవితంలో తాను చూసిన అత్యద్భుతం అదే అని తెలిపాడు. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఆ లోయ ఉంది. 8 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీన్ని ఏటా జూన్ 1న ఓపెన్ చేసి అక్టోబర్ 31న మూసివేస్తారు. జూలైలో ఎక్కువగా పూలు పూస్తాయి. ఆ లోయ అతిపెద్ద నందాదేవి బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా ఉంది. ప్రస్తుతం దాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు. ఆ పూల లోయను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.